అందరికీ నమస్కారం అండి. నేను మీ రైతు మిత్ర అగ్రో ఏజెన్సీ కలికిరి అండి. దోస మొలకెత్తిన తర్వాత మనకు మెయిన్గా ఈ ఈ తీగ అనేది తల్లి పిలక అంటారు దీన్ని. ఈ తల్లి పిలక నుంచి మనకు ఇట్లా ఈ మొగపూతలు అనేది ఎక్కువ వస్తుంటాయండి. మొగపూత ఇది. ఈ మొగపూత వల్ల మనకేమి కాయ అనేది డెవలప్ కాదు. ఆడపూతలు ఎక్కువ రావాలంటే మనకు ఇక్కడ ఈ తల్లి పిలకను కట్ చేసేస్తే ఇక్కడ నుంచి మనకు సైడ్ పిలకలు వస్తాయి. పిల్ల పిలకలు అంటారు. ఆ పిల్ల పిలకల నుంచి మనకు ఈ కాయలు అనేది డెవలప్ అవుతాయండి. ఈ వీటిలలో ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ పిల్ల పిలకల నుంచి ఇక్కడ ఒక ఫ్రూట్ ఉంది, ఇక్కడ ఒక ఫ్రూట్ ఉంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ దీన్ని కట్ చేస్తే ఇక్కడ మనం ఇచ్చిన ఫుడ్ అంతా సప్లై అయ్యి ఇక్కడ ఈ ఫ్రూట్ పడుతుందండి. ఈ ఫ్రూట్ నుంచి ఈ ఫ్రూట్కు ఇక్కడ కటింగ్ చేయకపోతే, ఇక్కడ మొగ్గకి వెళ్ళకపోతే అది వెళ్తూనే ఉంటుంది. ఆ ఫుడ్ అనేది ఇక్కడ తినక టోటల్గా డ్యామేజ్ అయిపోతుంది. ఎక్కువ మనకు ఏమంటారు ఎల్లోయిష్గా వచ్చేస్తుందండి. ఎల్లో పండు పడుతుంది అంట కదా, అట్లా ఎల్లో పండు పడిపోతుంది. తర్వాత ఇక్కడ అంతా చాలా వరకు బాగానే ఉంది. ఇంకా తీగ పారలేదండి సరిగ్గా. ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది ఎక్కువగా ఇట్లా ముడుచుకోకూడదండి. ఫుల్ ఓపెన్ ఉంటేనే మనకు బాగుంటుంది. అంటే ఇలా ఓపెన్గా ఉండాలంట. ఈ ఓపెన్గా ఉండాలి. ఇలా ఓపెన్గా ఉంటే ఈ పాలినేషన్ అనేది ఇక్కడ హనీ బీస్ అనేది ఇక్కడ టచ్ చేసి తర్వాత ఫీమేల్ ఫ్లవర్కు రెండిటికి టచ్ అవుతుంది. అప్పుడు మనకు పాలినేషన్ అనేది బాగా జరుగుతుంది. పాలినేషన్ జరిగిందంటే ఎక్సలెంట్ ఫ్రూట్ సెట్టింగ్ అవుతుందండి. ఇది అండి. థ్యాంక్ యూ అండి.